యా పల్లెరవి గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. పల్లెరవి గారు నమస్తే. ఇవాళ అనుమతి వచ్చింది డిఫెన్స్ ల్యాండ్స్ ఇస్తామని ఇన్ ప్రిన్సిపల్ గా అప్రూవల్ ఇచ్చింది డిఫెన్స్ మినిస్ట్రీ. భరత్ గారు బాపు గారి దగ్గరది. సో ఇది ఒక గేమ్ చేంజర్, చాలా ఇంపార్టెంట్ డిసిజన్ కేంద్ర ప్రభుత్వం నుంచి. మేజర్ హైడిల్ పోయినట్టే ఫస్ట్ ఫేజ్ కి. ఓకే, మీరు నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు. ప్రభుత్వం ఏమంటుంది, మూసీ రిజర్వేషన్ అయితే కాకపోతే నల్గొండ ప్రజలు దానికి అడ్డుపడితే బీఆర్ఎస్ ను తరిమి కొడతారు. నల్గొండ సఫర్ అవుతుంది మూసీ కంపుతోటి అని అంటున్నారు. ముఖ్యంగా మీ నియోజకవర్గం చౌటుప్పల్, మునుగోడు ఏరియా. మాట్లాడచ్చా? యా చెప్పండి. భరత్ గారు, ప్యానెల్ లో మిత్రులు, మీకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము కానీ మా పార్టీ కానీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. చాలా ఫస్ట్ చాలా క్లియర్ గా చెప్తున్నాం. చాలా మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. రెండు, మూసీ ప్రక్షాళనని ఆల్రెడీ గతంలో మేము మొదలు పెట్టినాము. దాని 16,000 కోట్లతోటి డిపిఆర్ ప్రాజెక్టును కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ ఫేజ్ కార్యక్రమాలు కూడా మొదలైనవి. అందులో భాగంగానే ఎస్టీపీల నిర్మాణం, తర్వాత అవన్నీ తెలుసు, వాటన్ని జరిగినది. కానీ మూసీ ప్రక్షాళన పేరు మీద ఒక పేదవాడిది, ఒక మధ్యతరగతి వాడు, వాళ్ళ ఇళ్లు కూలుస్తామంటే, వాళ్ళ భూములు గుంజుకుంటామంటే బరాబరుగా వ్యతిరేకిస్తాం. దానికి వ్యతిరేకం. అది తప్పు. ఎందుకు అంటే మూసీ ప్రక్షాళనకు చాలా స్పష్టంగా మూసీ రివర్ బెడ్ ని తీసుకోవటానికి ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ మూసీ రివర్ బెడ్ వరకు ఉన్నటువంటి వాటిని కన్స్ట్రక్షన్స్ అటువంటివి చేసుకోవాలి. కానీ మూసీ రివర్ బెడ్కి పరిమితం కాకుండా బఫర్ జోన్ పేరు మీద 200 మీటర్లు, దానికి ఆ పేరు మీద ఈ పేరు మీద మూసి రెండు వైపులా కిలోమీటర్ల దూరం పాటు భూసేకరణ చేసి పేదవాడిది, మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఆ భూములు తీసుకొని మళ్ళీ అక్కడ ఏం చేద్దామని, అక్కడ ఏం నిర్మాణం చేస్తారు? మళ్ళీ మల్టీప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, రిక్రియేషన్ పార్కులు, లేకపోతే ఈ రకరకాలైనటువంటి ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద, ఇంటర్నేషనల్ టూరిజం పేరు మీద, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ పేరు మీద చేసేటటువంటి ఇవన్నీ కూడా చేసి ఎవరికి? పేద మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ జీవితకాల కష్టాన్ని గుంజుకొని, వాళ్ళ కష్టంగా వచ్చినటువంటి జీవితకాల స్వప్నంగా ఉండేటటువంటి సొంత ఇంటి కళని గుంజుకొని మీరు ఇవాళ అవి మళ్ళీ ఎవరికి కట్టబెడతారు అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకో, లేకపోతే వారి పేరు మీద ఎకరాలకి వ్యాపార వాణిజ్య సామ్రాజ్యాల నిర్మాణం కోసం చేస్తున్నారు. దానికి వ్యతిరేకం మేము, చాలా బరాబరకం. అంతేకాని రెండవది, ఇవాళ మూసి ఒకటి ఇది చేస్తున్నారు. అసలు ఈ మూసీని ఇంతగా మూసి హైదరాబాద్ మూసీ నది ఒక మంచినీటి చెరువుగా ఉన్నటువంటి, మంచినీటి నదిగా ఉన్నటువంటి మూసీ నది మురికి కూపంగా మార్చినటువంటి వాళ్ళు ఎవరండి ఈ నీళ్లలో? ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళే కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం, రేవంత్ రెడ్డి గారు ఆయనకు కాలేజీ చదువులు నేర్పించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ రెండు పార్టీలే కదా దాదాపు 60 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి హైదరాబాద్ ని మూసీని మురికి కూపంగా మార్చింది. ఇలా మూసీ ఎందుకు మురికి కూపంగా మారిందండి? బయో వేస్టేజ్ అంటే ఇళ్లలో నుంచి డ్రైనేజ్ నుంచి వచ్చేటటువంటి డ్రైనేజీ మలిన వ్యర్థాలు దాంట్లో నేరుగా కలపటము. రెండు, కెమికల్ పొల్యూటెంట్స్, రసాయన వ్యర్థ పదార్థాలని ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి నేరుగా వాటి కలపటం వల్ల మూసీ అనేది ఒక మురికి కూపంగా తయారైంది. అదే కదా. అది మర్చిపోయి ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఎవరు వేసినట్టుగా, వీళ్ళు ఉద్ధరిస్తున్నట్టుగా, అసలు మూసీనే మంచినీటి నదిని మూసి మురికి నదిగా, మురికి కూపంగా, కాలుష్య కాసారంగా మార్చినటువంటి వాళ్ళే ఇవాళ మళ్ళీ పెద్ద పెద్ద ఆదర్శవంత మాటలు మాట్లాడడం. దానికి వీళ్ళు చేసేటటువంటి దోపిడికి, మూసి ప్రక్షాళన పేరు మీద విచ్చలవిడి దోపిడికి, అవినీతికి మళ్ళీ ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి ప్రజలని విభజించేందుకు నల్లగొండ రైతాంగం పేరు మీద నల్లగొండ ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి
ఆలోచన చేయటము. అంటే ఎట్లా చేయాలి మీ నల్గొండ- ఉద్దేశంలో? మీ ఉద్దేశంలో ఎట్లా చేయాలి దీన్ని? నేను చెప్తున్నా, నల్గొండ రైతాంగము, నల్గొండకు ఇప్పుడు ఇవాళ ఫ్లోరైడ్ విషం నీళ్లు తప్పించినటువంటి పుణ్యాత్ములు వీలే కదా. మా నల్గొండ జిల్లాకు, మా మునుగోడుకు, దేవరకొండకు తాగునీళ్ళు ఇవ్వకుండా ఇవాళ నల్గొండ జిల్లాల మీద వీళ్ళ అవినీతికి 1.5 కోట్ల అవినీతి, మూసి ప్రక్షాళన పేరు మీద 1.5 కోట్ల అవినీతిని, 1.5 కోట్లని 1.5 కోట్ల రూపాయలు దోచుకోవడం కోసము కేవలం నల్గొండ ప్రజల్ని ఒక 1.5 ఎక్కడ? మొదటి విడత 7,000 కోట్లు, 1.5 కోట్లు. మీరు వాళ్ళు కనుక కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అని ఉన్నట్టుంది. ఖర్చు పెట్టింది 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవును, అవినీతి భరత్ వాళ్ళు గారు, అన్నట్టు. భరత్ గారు, మొదటి విడత 7,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎట్లా? స్కాలర్షిప్ లకు పైసలు ఉండయి, హాస్టళ్లలో పిల్లలకు తిండి పెడదామంటే పైసలు ఉండయి, రైతు భరోసాలు ఉండయి, ఇవన్నీ ఉండయి. కానీ ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ 7,000 కోట్లు లోన్ కదా, లోన్ ఏడీబీ. ఎందుకు ఎవడు ఏమంటుండు? తెలంగాణ ప్రజలు వద్దా? అడుగుతున్నారు, మోసీ అప్పుల తెలంగాణ. రిజర్వేషన్ వద్దా సార్ ఇలా బంగారు తెలంగాణ అని ఇప్పుడు అప్పుల తెలంగాణ చేయమంటున్నావా? దీని పేరు డెఫినేషన్ అప్పుల తెలంగాణ అయిపోయింది ఆల్రెడీ, ఇక చేయడం ఏంది? మరి దాన్ని ఇంకా తెలంగాణ పెంచి అయిపోయి పోషిస్తున్నాడు. అప్పుల తెలంగాణ అయిపోయి ఆగం అవుతుంది ఆల్రెడీ. అప్పుల తెలంగాణ భరత్ గారు తెలివిగా మొత్తంగా దీని డిపిఆర్ లో ఇవాళ ఎంత ప్రాజెక్ట్ చెప్పండి. అక్కడ మొదటి పెట్టేది ఒక బాపు ఘాటు పరిసరాలు చేసేటటువంటి ఒక ఫేజ్ 1 దాన్ని, మొదటి ఒక కారిడార్ ని, అది 7,000 కోట్లతో చేసేటటువంటి కారిడార్ ని, అదొకటి ముందు చెప్పేసి అది 7,000 కోట్లు అని చెప్తున్నారు. అది అక్కడి నుంచి దాంతో మూసి, అసలు మీరు చెప్పేటటువంటి ఆ 7,000 కోట్లతోటి చేసేటటువంటి ప్రక్షాళనతోటి నల్లగొండ కాలుష్యం పోతుందా? పోదు. లేదా హైదరాబాద్ లో జరిగేటువంటి మలక్పేటలో మూసిపోతుందా? లేకపోతే చాదరఘాట్లో మూసిపోతుందా? పురాణపూర్లో మూసిపోతుందా? ఫస్ట్ బిగినింగ్ అంటారు. కేవలం బాపుట దగ్గర మహాత్మా గాంధీని ముందు పెట్టి వీళ్ళు చేసే దోపిడికి, వీళ్ళు చేసే అరాచకానికి, వీళ్ళు చేసే దాస్తికానికి మహాత్మా గాంధీని ముందు పెట్టుకొని మొదలు పెట్టడం తప్పేం కాదు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఇంటి పేరు ఉన్నదని గాంధీ వారసుల్లో అని చెప్పుకోవడానికి ఈ గాంధీ గారి విగ్రహం తప్ప గాంధీజీ మీద ప్రేమ కాదు, ఏమి ప్రేమ కూడా కాదు. అది వాళ్ళ ఇంటి పేరు కోసం. అక్కడి నుంచి మొదలు పెట్టి మా నల్లగొండ నిజంగా కూడా మా నల్లగొండ డిండి పూర్తి చేయండి యుద్ధ ప్రాతిపదికన. డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయరు? ప్రకాష్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. క్లోజ్ చేద్దాం ఒక 2-3 minutes లో. ప్రకాష్ గారు మ్యూట్ తీసేయండి సార్. ప్రకాష్ గారు అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు ఫేజెస్ అన్నది ఇట్లా ఉండకూడదండి. అంటే 55 కిలోమీటర్లను 5 కిలోమీటర్లు, 17 కిలోమీటర్లు ఇట్లా కాదు. ఫేజెస్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రక్షాళన, అంటే కాలుష్యం నుంచి కాపాడడం, నది నీటిని ఫస్ట్ చేయాలి. సెకండ్ ఏంటంటే సుందరీకరణ అనేది 3rd phase లో వస్తుంది. ప్రక్షాళన తర్వాత నదిని పరిరక్షించడం, అంటే వాటర్ ను ప్రక్షాళన చేయడం ఫస్ట్ ఫేజ్ ఉండాలి. మొత్తం 55 కిలోమీటర్లు, 55 కాదు, అది అక్కడి దాకా మూసీలో కలిసేదాకా, అనంతగిరి నుంచి మూసీలో కలిసేదాకా మీరు ప్రక్షాళన చేస్తేనే పర్మనెంట్ ప్రక్షాళన అవుతుంది. మళ్ళీ పైనుంచి మీరు ఇటు 55 కిలోమీటర్ల వరకే ప్రక్షాళన ఇస్తే మీనింగ్ లెస్, అది అర్థవంతం కాదు అది. ఎందుకంటే అనంతగిరి నుంచి రకరకాల కాలుష్యం వస్తున్నది, వ్యవసాయ కాలుష్యం